వైసీపీ అరాచక పాలనకు జూన్ 4న తెరపడబోతుందన్నారు ఎరపతినేని శ్రీనివాసరావు. కూటమి అధికారంలోకి రాగానే వైసీపీ గూండాల అంతు చూస్తామన్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలంలో ఎరపతినేని శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జూన్ 4 సాయంత్రకాల వైసీపీ పార్టీకి సీల్ చేసి కొనగలుగుతారు. 5 సంవత్సరాల అరాచక పరిపాలనకి ముగింపు పలకనుంది. జూన్ 4 గంగిరెడ్డి పాలనలో అనేక కేసులు పెట్టారు. మహిళలు పథకం మారుతుంటే స్టేషన్కి తీసుకెళ్లారు. మన పార్టీ సీనియర్ నాయకులు వెంకట్రావు గారి మీద దౌర్జన్యం చేశారు. తప్పుడు కేసులు పెట్టారు. పోలీస్ స్టేషన్ లో పిలిపించి మన నాయకుల్ని కార్యకర్తల్ని కొట్టారు. ఆ వీడియోలు కాసు మహేశ్వరికి చూపెట్టారు. నేను మీకు ఒకటే చెబుతున్నాను, మనం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేశాం. నేను 3 రోజులు మీరు కష్టపడండి. 3 రోజులు మీరు కష్టపడితే రాబోయే 5 సంవత్సరాలు మేము మీకోసం కష్టపడి పనిచేస్తాం. మీరు ఎక్కడైతే అవమానించబడ్డారో, ఎక్కడైతే మీరు ఇబ్బంది పడ్డారో అక్కడే మీ గౌరవాన్ని నిలబడతాను. ఈ పోలీస్ స్టేషన్ లో పనిచేసిన ఏ ఎస్ఐ అయితే మిమ్మల్ని అవమానపరిచారో అదే ఎస్ఐ పోలీస్ స్టేషన్ లో ఏంటి మీకు శాల్యూట్ చేపిస్తారు.